ఒక అడవి ప్రాంతంలో 2 గుర్రాలు ఉండేవి. అవి 2 మంచి స్నేహంగా ఉండేవి. ఆ గుర్రాలు 2 కూడా చాలా పొగరుగా ఉండేవి. ఆ అడవిలో జంతువులన్నిటినీ చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవి ఈ గుర్రాలు. ఆ అడవిలో చీమలు పుట్టలు పెట్టుకొని హాయిగా నివసిస్తున్నాయి. ఒకరోజు ఆ 2 గుర్రాలు చీమల పుట్టలను ధ్వంసం చేశాయి. చాలా చీమలు ఆ గుర్రాల కాళ్ళ కింద పడి చనిపోయాయి. మరికొన్ని చీమలు వాటి ప్రాణాలని కాపాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. కొంతసేపటి తర్వాత అలా తప్పించుకున్న చీమలన్నీ ఒక చెట్టు కిందకు చేరాయి. ఆ గుర్రాల బాధను భరించలేక అడవి నుంచి వెళ్ళిపోవాలని ఆ చీమలు నిశ్చయించుకున్నాయి. అనుకున్నట్లే ఆ చీమలు అడవి వదిలి తమ పిల్లలతో దారి పట్టాయి. అక్కడ దారిలో వాటికి ఒక గడ్డివాము కనిపించింది. అక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని వెళ్దామనుకున్నాయి. ఆ చీమలు కాసేపు గడ్డివాము పక్కనే విశ్రమించాయి. చీమల దండును చూసి గడ్డివాము ఆశ్చర్యపోయింది. మిత్రులారా, ఏమైంది అలా విచారంగా ఉన్నారు అని అడిగింది గడ్డివాము. ఆ చీమలు ఇలా సమాధానం చెప్పాయి. మేము అల్పప్రాణులం, 2 గుర్రాల ఆగడాలు భరించలేకపోతున్నాం అని జరిగిందంతా గడ్డివాముకు చెప్పాయి చీమలు. అది విన్న గడ్డివాము పక్కున నవ్వింది. ఎందుకలా నవ్వుతున్నావు అని అడిగాయి చీమలు. విషపూరితమైన పాముని చంపగలిగిన మీకు ఆ గుర్రాలు ఒక లెక్క అంది గడ్డివాము. అంటే అని సందేహించాయి చీమలు. గాలి వీస్తే గడ్డి పరకలమైన మేము ఎగిరిపోతాం, కానీ కుప్పగా పెడితే ఇదిగో ఇలా స్థిరంగా ఉంటాం. మేమంతా కలిస్తే గాలిని సైతం అడ్డుకుంటాం అంది గడ్డివాము. ఒక ముసలి చీమకు తలుక్కున ఆలోచన తట్టింది. గండు చీమలతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసింది ఆ ముసలి చీమ. చీమలన్నీ ఆ గుర్రాలు ఎక్కడ ఉన్నాయో వెతకడం మొదలుపెట్టాయి. ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న గుర్రాలపై ఆ చీమలు ప్రతాపం చూపించాయి. ఆ చీమలు గుర్రాల చెవుల్లోకి ముక్కులోకి దూరి కుట్టడం మొదలుపెట్టాయి. ఆ బాధను భరించలేక పక్కనే ఉన్న చెరువులోకి దిగాయి గుర్రాలు. ఆ చీమలన్నీ ఆకుల సాయంతో ఒడ్డుకు వచ్చాయి. ఆ 2 గుర్రాలు బురదలో కూరుకుపోయాయి. అప్పుడు ఆ చీమలు గుర్రాలతో ఇలా అన్నాయి. మీరు కనుక మళ్ళీ మా జోలికి వస్తే మీ పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంటుంది అని హెచ్చరించాయి. ఆ రోజు నుంచి ఆ 2 గుర్రాలు బుద్ధిగా ఉంటున్నాయి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్.